అప్డేట్ చూస్తే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమ పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో సిద్దిపేట మెదక్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లాన్ని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటను తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైన పంట ఎండిపోయి పాలాలైనాయి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలందరం మేము రోడ్డు మీదే ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తాము, వాడు వెయిట్ తక్కువ అంటారు, రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, వదం లేదంటారు, అన్ని రకాల దోపిడీ మా మీదే. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లన్నీ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డు లేవు, దానివల్ల లేట్ అవుతామని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు పరుచుకొని కోటల లెక్క రైతుల వాటిని కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతులట్లో మట్టి కొడుతున్నారు. అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు. నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు. మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళ పైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి. మా తడిసిన పంటను ఒక ఇత్తులకి తీసుకపో, మాకు ఎకరాకు 30 క్వింటాలు వెళ్ళాల్సింది ఒక్కొక్క రైతుకి పంటలు రోగాలు పడి 20 క్వింటాలు కూడా వెళ్ళలేదు. దీనికి మా కూల్ అయింది, మా పెట్టుబడి అయింది, మాకేం మిగులుతుంది? మేము మళ్ళీ సంచులు ఇప్పి కింద పోసి సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళీ నింపి మళ్ళీ పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు? మేము ఎండబెట్టిన కూలీలు ఎవరిస్తారు? మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత? మరి ఇదే అక్కడ కూర్చుని కాలినే కాలేసుకునే రైతులు ఎవరైతే దళారులు ఉన్నారు రైస్ మిల్లర్స్, వాళ్ళకి ఎందుకు అత్తాస వెళ్తున్నారు అధికారులు అని చెప్పేసి. రైట్, రామాయంపేట రైతుల ఆందోళనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పంటలు పండించిన పంటను అమ్ముకునే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా లేకపోవడం, అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోడ్లపైననే తమ పంట తడిసిపోయే పరిస్థితితో రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి గత 2 రోజులుగా ఉంది. ముఖ్యంగా నిన్న అకాల వర్షాల కారణంగా మెదక్ జోన్ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైతే పంటను అమ్మడానికి కాంట్రాక్ట్ పెట్టడానికి వచ్చిన రైతుల పంట తడిసిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరిగా ఏర్పాటు చేయకపోవడంతో కల్లాలలోనే పంట పొలాల మీదనో రోడ్ల మీదనో ఈ వర్షాల కారణంగా తడిసిపోయే పరిస్థితి ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేవు. అక్కడ లారీల సదుపాయం కూడా లేదు. కాంట్రాక్ట్ పెట్టి తూకం వేసిన పంటను కూడా పంపించడం లేదు. దాంతో నిన్న పడ్డ అకాల వర్షాలకు తమ పంట తడిచిపోయింది. దీన్ని ఇప్పుడు అధికారులు మళ్ళీ ఎండబెట్టాలి, ఆరబెట్టాలని చెబుతున్నారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయడమే ఆలస్యం అవుతుంటే మరోవైపు కాంట పెట్టిన దానికి సంబంధించిన పంట కూడా వర్షానికి తడవడంతో దాన్ని మళ్ళీ ఆరబెట్టాలనతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లారీలో రవాణా సదుపాయం సరిగా లేకపోవడం వల్ల మేము
వారిని వెంటనే పంపించడం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కాంటా పెట్టిన తూకం వేసిన పంటను వెంటనే పంపించే సదుపాయాలు చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు రామాయంపేట పట్టణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చూసిన పరిస్థితి, రైతులు ఇబ్బంది చూసి ఈ రోజు హైవే మీద వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి ఉంది, ఆందోళన చేశారు. సిద్దిపేట మెదక్ జాతీయ రహదారిపై వాళ్ళు కూర్చొని ఆందోళన చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది. అసలు పంట గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఎన్నికలంటూ ఇన్ని రోజులు ఆపుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం అకాల వర్షాలు పడడం, పండించిన పంట తడిసిపోవడం, ఇప్పుడు కొనే నాదుడు లేడు. ఆ తడిసే పంటను కూడా ఆరబెట్టాలని చెప్పడం, అదే విధంగా తరుగు తడిసిన పేరుతో వాటిని తరుగు కూడా తీసేసే పరిస్థితి ఉంది. ఈ పండించిన పంటను తీసుకొచ్చే ఇబ్బంది ఒకటైతే, మరోవైపు కాంట పెట్టిన ధాన్యాన్ని కూడా లారీల సదుపాయం లేదు, లారీలు లేవంటూ కూడా చాలా రోజుల పాటు అక్కడనే ఉంచుతున్నారు. ఈ రకంగా ధాన్యం కాంట పెట్టిన తర్వాత కూడా డబ్బుల చెల్లింపులో కూడా 2-3 రోజులు మాత్రమే ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది. కానీ వారం 10 రోజులైనా కూడా డబ్బులు చెల్లించడం లేదంటూ రకరకాల ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు పూర్తిగా రోడ్లెక్కే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నిన్న రామాయపేటలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసే పరిస్థితి ఉంది. చివరిలో పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళని బుజ్జగించి ఆ ధర్నాను విరమింపజేసే పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న పడ్డ అకాల వర్షాలకు కూడా చాలా ప్రాంతాల్లో పంట తడిసింది. దాన్ని వెంటనే ప్రభుత్వము అధికారులతో సర్వే చేయించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వెంటనే ఆ తడిసిన ధాన్యాన్ని సరైన గిట్టుబాటు ధర చెల్లించి ఖచ్చితంగా పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.